ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు మా కశ్యప్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్. దీనికి రిఫరెన్సెస్ లేదా దాని నుంచి తీసుకోవటం లాంటివి ఏం కాదండి. బట్ దేర్ ఈజ్ సమ్ రిఫరెన్స్ టు మై క్యారెక్టర్, బట్ సత్యాకి దీనికి సంబంధం లేదండి అసలు. జేడి ఇక్కడ ఇప్పుడు అడుగుదా దయా చేసిన కదా మీరు ఇద్దరు కలిసి, దయాలో ఉన్న బ్యాలెన్స్ వర్కౌట్ చేయడం కోసం ఈ సినిమా చేసిన, నిజంగానే క్యారెక్టర్ నచ్చి స్టోరీ నచ్చి చేసినావా? దయాలో బ్యాలెన్స్ వర్కౌట్ ఎట్లా చేస్తామే? దయాకి దీనికి ఏ సంబంధం లేదు. మొన్ననే పైగా నేను దయా మళ్ళీ సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు ఆయన. దయాకి దీనికి అసలు సంబంధం లేదు, ఇట్లా అసలు సంబంధమే లేదు. ఇప్పుడు జేడి అనే వ్యక్తి చాలా రోజులు అయింది ఆన్ స్క్రీన్ మీద, అంటే థియేటర్లో రిలీజ్ కాక. కరెక్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, నీకని అనిపిస్తుంది అట్లా ఎందుకు అయింది ఇన్ని రోజులని? అయ్యుంటే చేసి ఉంటేటుండే కదా, మనకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తా, అరే మనవాడు చెప్పిండు మధ్యలో ఎందుకు చేయలేదని. లేదే అంటే ఇట్స్ లైక్ ఒకసారి సునీల్ గవాస్కర్ గారు చెప్పారు కామెంటరీలో. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు వెన్ యూ నో థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్, సో చిన్న బ్రేక్ తీసుకో, అంతేగాని ఆడేసి ఎట్టాగైనా సెంచరీ కొడదాం అనుకుంటే అది దొబ్బుద్ది. సో బెటర్ టేక్ బ్రేక్ అని. సో నా అదృష్టం ఒక దయా తర్వాత మధ్యలో మళ్ళీ నువ్వేం అన్నీకి లేదు, అది బాగాలేదు అందుకని ఇది చేసినావు అని కాదు. ఒక దయాలంటే ఒక సూపర్ హిట్ తర్వాత మళ్ళీ నేను ఒక మంచి అద్భుతమైన కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మీరు పనిచేసిన డైరెక్టర్స్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే వర్కింగ్ స్టైల్ అనేది ఎట్లా మారింది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ టెక్నిక్ ఏం మారలేదు, టెక్నాలజీ మారింది. సో ఇదివరకు అంటే ఈ సినిమాకి దయాకి అది వర్తిస్తుంది. పవన్ దయాతో నాకు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము పొద్దున్న సీన్ షూట్ చేసేవాళ్ళం, సాయంత్రానికి ఫైనల్ కట్ చూపించేసేవాడు తన ఎడిటర్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయేది. ఇదేంటి దేనిది రిఫరెన్స్ అంటే, లేదు మ్యూజిక్ డైరెక్టర్ పంపించాను చేయించేసే అనేవాడు. సో టెక్నాలజీ మారింది తప్ప రాము గారు కూడా ఇలాగే ఉండేవారు. సో టెక్నాలజీ మారింది, టేకింగు, ప్రజెంటేషను, మేకింగు, ఐ అబ్సల్యూట్లీ థింక్ అదేం చేంజ్ అవ్వలేదు. క్యాన్వసెస్ మారే అంతే. చాలా చేంజ్ అయ్యాయి కదండి. రామ్ గోపాల్ వర్మ గారు అమితాబ్ బచ్చన్తో సర్కారు 21 days 30 daysలో తీశారు, ఇప్పుడు సంవత్సరాల తరపుడు తీస్తున్నారు సినిమా ఆయన మారారు. సినిమా గురించి అడిగారు మీరు, అంటే ఏం మారిందా అని అడిగారు. ఆయన మారారు. ఆయన 21 రోజులు కాదండి, 28 రోజుల్లో తీశారు సర్కారు. అదే 21 రోజు నెల రోజులు అన్నాను. అంటే మనలో అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 day చాలు, ఇంకొంతమంది ఇంప్రెస్ చేయడానికి 1 week పడుతుంది, ఇంకొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 year పడుతుంది, ఇంకొంతమందిని ఎప్పటికీ ఇంప్రెస్ చేయలేం. సినిమాని బట్టండి, పిండి కొద్దీ రొట్టె. సర్కార్ 28లో అయిందండి, ఇంకో సినిమా 1 year పడుతుందేమో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ పడటం వల్ల డైరెక్టర్ గుడ్డు అవుడు, త్వరగా తీస్తే బ్యాడ్ అవడండి. కానీ డిలే అవుతుంది కదండి. డిలే 100 reasonsకి అవుతున్నాయి. అప్పుడు సర్కార్ మేము తీసినప్పుడు ప్రాబబ్లీ బచ్చన్ సాబ్ అప్పుడు 3 సినిమాలే చేస్తూ ఉండొచ్చు, ఇప్పుడు 30 చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు వర్మ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే, నెల రోజుల్లో సినిమా తీయడం వల్ల ఆ సినిమా ఆడినా పోయినా ఇంకో సినిమాతో ఇంకో నెల రోజుల్లో రెడీగా ఉండేవాడు ఆయన. అవునండి. ఇప్పుడు సంవత్సరాల తరపుడు సినిమా తీస్తున్నారు, అది ఆడుతుందో తెలీదు, నడుస్తుందో కూడా తెలియదు. నడవకపోతే చాలా కోట్లు. ఇప్పుడు వర్మ గారి సినిమాలతో అట్లా అంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు అదే చెప్పా కదండి, సినిమాలు మారలేదు. ఇప్పుడు రాము గారు ఎందుకు ఇలా మారారు అనే దాని మీద నేను సీరియస్గా ఇవాళ ఆయన అడిగి ఇలా మీరు రాము గారు మళ్ళీ కలిసి చేసేది ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రాము గారితో ఏంటంటే అండి, ఆయన మనకి ఇవాళ చేయాలి అనే విషయం నిన్న చెప్తారు. భానుగారు ఏమండి అక్కడ డోంట్ లాఫ్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అన్నారు, మీ అందరూ కామెడీ అంటున్నారు, ఎరగబడి నవ్వుతారు అంటున్నారు, ఏంటి సెటైరా? కాదండి, అస్సలు కాదండి. అక్కడ క్యాప్షన్ ఉంది అక్కడ. కాదండి, ఇప్పుడు డోంట్ లాఫ్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్, ఓకే? ఇది మేము అందరం హ్యూమర్ సినిమా అన్నాం. సో మీరు రెండు విధాలుగా విభజించుకోవాలి. డోంట్ లాఫ్ అనేది ఒకటి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అనేది ఇంకొకటి. ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది. మీరు లెజెండరీయా సెలబ్రిటీ అండి? 37 years అయింది. నేను లెజెండ్ సెలబ్రిటీ కాదండి, ఐఎమ్ ఏ లెజెండరీ సెలబ్రిటీ. వాల్యూమ్ 1.5 అది, అందుకనే 1.5 నేను. పవన్ గారు, సో ఎక్కడ మీకు గాయపడ్డ సింహం కనిపించట్లా?
గాయపడి ఈ నగరానికి ఏమైంది షూట్ స్టార్ట్ అయిందండి. సో కొంచెం దాంట్లో తను బిజీ ఉన్నట్టు. సో తను వేరే ఈవెంట్స్కి తను జాయిన్ అవుతాడు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ వీ ఎక్స్క్లూజివ్లీ వాంటెడ్ జేడీ గారు టు బియర్ బికాస్ వీజ్ లాంచింగ్ హిమ్. సో ఇంతమంది డైరెక్టర్లు ఈ సినిమా వర్కౌట్ చేశారు, స్క్రీన్ మీద తీసుకురాబోతున్నారు. ఎస్విసిసి ద్వారా మంచి రిలీజ్ అవుతుంది. బ్యానర్కి ఒక గుడ్ విల్ ఉంది. ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమా సో ఎలా ఉంటుందో అనేది సో ఇప్పుడు ఒక ట్రేడ్ మార్క్ ఉంది. సో ఆ బ్యానర్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా సో ఎంతవరకు బ్యానర్ వాల్యూ నిలబెడుతుంది, ఇంతమంది కలిసి దర్శకులు చేసిన సినిమాకి ఎలాంటి ఐడెంటిటీని తీసుకొస్తుంది? డెఫినెట్ ఏంటంటే అది ఏమాత్రం, ఎందుకంటే రాజు గారు ఆయన మాకనే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు. సో చూసిన తర్వాత సో ఎందుకంటే హీఈస్ వెరీ, ఆయన వేరే ఏరియాల నుంచి ఏదన్నా ఎంక్వైరీస్ వస్తున్నా కూడా ఈ డిసైడెడ్ ఆయన సొంతగానే మొత్తం అంతా చేద్దామని డిసైడ్ అయిపోయారు. యూఎస్ కానీ ఇదంతా అది ఆ కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ మాకు అది బిగ్గెస్ట్ బూస్ట్. సో హీఈస్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అంటే ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడి నుంచి ఏమన్నా థ్రెట్స్ వస్తాయా సినిమాకి? మరి ట్రంప్ మీద సినిమా తీశారు, అక్కడి నుంచి ఏమన్నా థ్రెట్స్ వచ్చే అంత అసలు యుద్ధం జరుగుతుంది, 200% ఏదైనా ట్యాక్స్ వేస్తాడు ట్రంప్. సో మీ సినిమా వల్ల తెలుగు సినిమా మీద కూడా ట్యాక్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి గోహెడ్ అంటారేమో, అంతే కదా? అంటే అదేం ఉండదండి. అంటే మీరు ద వే వీ ట్రై టు యూస్ ట్రంప్ ఇన్ దిస్ ఫిలిం మీకు అర్థమైంది అనమాట. సో ట్రంప్ చూసుకుని కూడా ఆయన కూడా నవ్వుకుంటాడు యాక్చువల్లీ, ఓ నాలో ఈ ఫన్నీ యాంగిల్ ఉందని చెప్పేసి. ఆ వార్ వెల్, ఈ సినిమా నాకు తెలిసి గైస్ ఫస్ట్ ఆఫ్ మే నుంచి వార్ ఆగిపోబోతుంది. ఎందుకంటే మే ఫస్ట్ వరకు వార్ జరగాలండి మీ ఉద్దేశం? ఈయన కాదండి, మే ఫస్ట్ మీరు అడిగారండి. మే ఫస్ట్ నుంచి వార్ ఆగిపోతుంది. ఆగదండి, ఇవాళ నుంచి ఆపుదాం అనే ప్లానింగ్ తో ఆపేస్తారు టోటల్ గా. అప్పుడు ఆగిపోతుందండి. నేను ట్రంప్ తో నిన్న పొద్దున మాట్లాడి వచ్చాను. భాను గారు, ఇంకేం కావాలి చెప్పండి మీరు. భాను గారు సార్, మీ పాస్ట్ ఫిలిం చూసుకుంటే కనుక ప్రమోషనల్గా కూడా చాలా బాగా పుల్ చేశారు. అయితే ఈ జీపీఎస్కి వచ్చేసరికి మీరు ఒక్కొక్క ఈవెంట్ పెట్టి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. ప్రమోషనల్గా మీరు ఎలాంటి ఒక స్ట్రాటజీస్ని ఫాలో అవుతారు అండ్ ఏమనుకున్నారు అంటే వాట్ యుల్ సే సార్? అంటే కాంటెంట్ నుంచే వస్తుందండి ప్రమోషన్. మన సినిమా మనకి ఇచ్చే కాన్ఫిడెన్స్ మనం చూసుకుంటాం కదా, రషెస్ అవన్నీ. ఇందులో కాన్సెప్ట్ ఉంది, డిపోటేషన్, ఒక ట్రంప్. మాకు మోర్ దెన్ మెయిన్ చేసే ఈవెంట్స్ కంటే ట్రంపే మాకు ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాడు. అండ్ వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నట్టున్నారు ప్రమోషన్లో. అంటే ట్రంప్ని ట్రంప్ కార్డ్ లాగా వాడదాం అనుకుంటున్నాను. అంతే అండి, ట్రంప్ని ట్రంప్ కార్డ్లో వాడుతున్నాము. అండ్ కాంటెంట్ కూడా బాగుంది కాబట్టి ఇట్ ఈస్ రీచింగ్ అవుట్, అందరికీ నచ్చుతుంది. సారీ అండి, ఆయన అన్నదానికి నేను సమాధానం చెప్పాలి. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీస్తున్నామని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అనిల్ ఎంత సక్సెస్ఫుల్ సినిమా తీస్తున్నాడో అలా మేము కూడా తీస్తున్నాను. ఎందుకంటే ఆయనే అన్నాడు, మళ్ళీ నేను అనలేదు అంటాడు ఆయన. కశ్యప్ గారు సార్, యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు సినిమాలు ట్రైలర్ వరకు దే ఆర్ ఇంప్రెసింగ్ ఆల్ ద ఆడియన్స్, బట్ థియేటర్కి వెళ్తే వీఆర్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వాట్ యుల్ సే అబౌట్ జీపీఎస్ గురించి ఏం చెప్తారు? అండ్ అందరూ ఇందాకే జేడి గారు చెప్పడం జరిగింది, ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నా తనకి ఏది కావాలో అదే చేయించుకున్నారని. సో మేము ఎంత ట్రస్ట్ చేయొచ్చు మిమ్మల్ని అంటే వాట్ యుల్ సే సార్? ఎన్ని సినిమాలు వచ్చినా మళ్ళీ ట్రస్ట్ చేసి వెళ్ళాల్సిందే. సో మీకు తప్పదు, మాకు తప్పదు. సో మేమైతే ఎవరు కూడా లైక్ మేము ఒకటి నమ్మి తీస్తాం, నన్ను నమ్మి వీళ్ళు వచ్చారు, మమ్మల్ని అందరిని నమ్మి మీరు రావాలి. సో ఇది ప్రాసెస్ అది. సో ఒకటి ఏంటంటే మేమైతే బ్లఫ్ చేయట్లేదు, మాకు అనిపించింది చెప్తున్నాం. మా అనిపించింది కరెక్టా రాంగా మీకు మే ఫస్ట్ తెలుసు. తేడా వస్తే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు, కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. అది మిమ్మల్ని ఆపలేం కదా సార్. మీరు తిట్టండి, పొగడండి, అది మే ఫస్ట్ రోజు మీ చేతుల్లో ఉంటుంది సార్. అప్పటి వరకు మా చేతుల్లో ఉన్నది మేము చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా సార్, అడగచ్చా? ఓకే. అంత బెదిరించి పెడతాడు మావాడు. జేడి సార్, అంటే జోష్ వాజ్ ఆల్మోస్ట్ యువర్ కమ్ బ్యాక్. ఆ టైంలో మీరు అప్పుడు కూడా యువర్ దిస్ కాన్ఫిడెంట్. సో జోష్తో మిస్ అయింది. లెట్ మీ టెల్ యూ, ఇది నేను రాజుకి ఫస్ట్ నుంచి చెప్పాను, అప్పుడు చెప్పాను. నో ఐ వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ అబౌట్ జోష్. ఇది నేను జోష్ కథ విన్నప్పుడే నేను రాజుకి చెప్పాను. ఐ టోల్డ్ హిమ్. అండ్ అతను ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ అయిన రోజు కూడా చెప్పాడు, తను ఆ విషయం తనే చెప్పాడు, దట్ చక్రి వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ ఆర్ నెవర్. సో నో ఐ వాజ్, నేను అదే అందుకనే, బికాజ్ నాట్ దట్ నేను జెన్యున్గా మాట్లాడతాను కాదు, నా ప్రాబ్లం ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్.
సో దీని గురించి ఇంత ధైర్యంగా ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే కేవలం నాకు కాంటెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్. సో ఐ రియలీ వాంట్ టు టెల్ యూ దట్స్ వాట్ హెస్ హ్యాపెండ్ ఫర్ జోష్. Okay, Kashyap. So the whole short film community was so happy about your debut. So specifically after a breakup consultant, you earned a good rapport with the audience కాబట్టి. సో మీ పాజిటివ్నెస్ అంటే మీ యూపీఎస్ అనేది క్వర్కినెస్ ఎప్పుడు కూడా. సో ద సేమ్ క్వర్కినెస్ ఇప్పటిదాకా వచ్చిన కాంటెంట్ అంతా చూస్తున్నాం కదా. సో ద ఫిల్మ్ విల్ ఆల్సో బి బేస్డ్ ఆన్ ద సేమ్ థింగ్. ఎందుకంటే ఆయన జైలు గారి ఇందాక ఆయన ఫోటోకి దండేస్తే కూడా నవ్వుకున్నారని అంటే, సో ఆ క్వర్కినెస్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? లైక్ ఇప్పుడు సినిమాలో ఎంత ఉందో ఇది జస్ట్ ఇది ఒక 1 minute ఉంది, అది ఇంతకు ముందు వచ్చిందో ఒక 2 minutes ఉంటుంది. సో 3 minutesలో ఎంత ఉందో ఎవ్రీ సీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో ఇదే ఫ్లేవర్ ఉంటుంది. సో అండ్ నాకు ఇదే వచ్చేమో